నమస్తే వెల్కమ్ టు ఏసీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించి ఆఫ్కాస్ను రద్దు చేయకుండా కొనసాగించి వారికి న్యాయం చేయాలని అద్దంకి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ యూనియన్ అధ్యక్షులు శామ్యూల్ అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్మికులు సోమవారం వినూత్న నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మమ్మల్ని ఆదుకోవాలని అంటూ కార్మికులు పోస్ట్ కార్డు రాసి పంపించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు శామ్యూల్ మాట్లాడుతూ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఆఫ్కాస్ రద్దు ఉపసంహరించుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉత్తరాలు రాసి పంపించారని, ఆఫ్కాస్ రద్దు చేసి మున్సిపల్ కార్మికులు పొట్టవద్దని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆఫ్కాస్ను రద్దు విధానాన్ని నిలుపుదల చేయాలన్నారు. ఆఫ్కాస్ రద్దు చేస్తే ప్రతి నెల జీతాలు రావు అని, ఉద్యోగ భద్రత అనేది ఉండదన్నారు. రద్దు చేయకపోతే ఆందోళన తీవ్రంగా ఉంటుందని శామ్యూల్ హెచ్చరించారు. ఈ రోజున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 126, 123 మున్సిపాలిటీలు ఈ రోజున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున మేము ఉత్తరం ద్వారా తెలియపరుస్తున్నాము. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఆఫ్కాస్ను రద్దు చేయొద్దు, ఆఫ్కాస్ను కొనసాగించాలి. ఆఫ్కాస్ రద్దు చేసినందువల్ల మాకు సక్రంగా వేతనాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ సకాలంలో చెల్లించరని చెప్పని మేము తెలియపరుస్తున్నాము. అలాగే ఫిబ్రవరి 6వ తారీఖున జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ ఆఫ్కాస్ను రద్దు చేసి ప్రైవేట్ కాంట్రాక్టర్ ఏజెన్సీలకు ఇవ్వాలని చెప్పని చెప్పడం మీడియా పత్రికలో వచ్చింది. దాన్ని బట్టేసి మాకు ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతి వద్దు, ఆఫ్కాస్ని కొనసాగించాలని చెప్పని చెబుతున్నాము. అలాగే ఆఫ్కాస్లో ఉన్నటువంటి 1,00,000 మంది కార్మికుల్లో మున్సిపల్ కార్మికులు 45,000 మంది ఉన్నారని చెప్పని తెలియజేస్తున్నాము. అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 6 హామీలను 6 నెలల ముందు మేము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పని చెప్పారు. కానీ పర్మనెంట్ చేయలేదు. పర్మనెంట్ చేయకుండా ఈ యొక్క ఆఫ్కాస్ విధానాన్ని ఒక జీవో తీసుకొచ్చేసి మాకు అమలు చేశారు. ఈ యొక్క ఆఫ్కాస్ వలన మాకున్న బెనిఫిట్స్ ఏంటంటే నెల 1, 2, 3 తారీఖుల్లో జీతాలు పడుతున్నాయి. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ అన్నీ సక్రంగా అమలవుతున్నాయని చెప్పని చెబుతున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో మేము ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి మేము పోస్ట్ కార్డులు రాసి తెలియపరుస్తున్నాము. అలాగే ఇంజనీరింగ్ కార్మికులకి, పారిశుద్ధ్య కార్మికులతో పాటు 21,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పని తెలియపరుస్తున్నాము. అలాగే రిస్క్ ఎలివెన్స్, టీఏడిఏ బిల్లులు కూడా చెల్లించాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ఆఫ్కాస్ను రద్దు చేసే పని అయితే ఈ యొక్క మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ ఇంజనీర్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పని మేము తెలియపరుస్తున్నాము. గత ప్రభుత్వ కాలంలో మాకు ఉద్యోగ భద్రత కోసం ఆఫ్కోస్ పెట్టారు. ఆఫ్కోస్ వల్ల మాకు ఉద్యోగ భద్రత ఉంది, జీతాలు కరెక్ట్గా నెల వచ్చేలాగా పడుతున్నాయి. కాబట్టి మాకు కాకపోతే ఏంటంటే రావాల్సిన బెనిఫిట్లు అనేవి మాకు అమ్మఒడి కానీ ఇవన్నీ ఉచిత పథకాలు ఏమి రావటం లేదు. అవి కల్పించి మాకు ఎప్పుటాలనే ఆఫ్కోస్ ఉంచితే మాకు మేలు జరిగిద్ది, మాకు ఉద్యోగ భద్రత ఉంటుంది. కాబట్టి అది ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి, శాఖ మంత్రులు వీళ్ళందరూ దయించి తెలుసుకొని ఆయన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు అందరూ కలిసి తెలుసుకొని మా బాధలు, సాధకులన్నీ ఒకసారి గమనంలోకి తీసుకొచ్చుకొని మా వల్ల మాకు మేలు జరిగేటట్టుగా మాకు ఉద్యోగాల భద్రత కానీ పర్మనెంట్ చేయటము, మాకు ఆఫ్కోస్లోని ఉంచి మాకు రావాల్సిన బెనిఫిట్లు ఇచ్చేదానికి, ఆరోగ్యరీత్యా మాకు రావాల్సిన పథకాలు కానీ ఏమైనా కానీ వచ్చేటట్టుగా మాకు ప్రజలకు మేలు జరగాలని ఎన్నో సంవత్సరాలు మేము చేస్తున్నా కానీ మేము అట్టడుగులోనే మునిగిపోతున్నాము. పారిశుద్ధ్య కార్మికులు చేసే వాళ్ళకి ఏం మేలు జరగటం లేదు. ఉద్యోగాలు చేసే వాళ్ళకన్నా భద్రత కలుగుతుంది కానీ మాకు ఆరోగ్యరీత్యా మాకు హాస్పిటల్లో చూపించుకోవడానికి ఈఎస్ కానీ ఏఈ కానీ పనిచేయటం లేదు. మాకు అన్ని ఉద్యోగరీత్యా మనకు భద్రత కల్పించాలని మా మంత్రివర్గం అంతా కూడా దయించి మమ్మల్ని పట్ల ఒకసారి మా గురించి ఆలోచించి దీన్ని అసెంబ్లీలో పెట్టి మాకు మేలుకారంగా ఉండేలాగా మాకు ఉద్యోగాలు భద్రత కోసం మాకు పర్మనెంట్ చేయాలన్నా, ఆఫ్కోస్లో మాకు రావాల్సిన బెనిఫిట్లు రావాలన్నా ఆఫ్కోస్ మట్టుకు తీసేస్తే మేము నష్టపోతాం. కాబట్టి మాకు ఇది ఉంచి ఇంకా మాకు చేయాల్సిన మేలు లేదో చేయటానికి మీరు దయించి మా పట్ల అన్ని జరిగించాలని మంత్రివర్గాన్ని, ప్రధానమంత్రి గారిని, అందరినీ మంత్రివర్గాలను అందరిని కూడా దయించి మా పట్ల మా మొర ఆలకించి మాకు మేలు జరిగించాలని విజ్ఞాపన చేస్తున్నాం.
ఏంటి వేసుకోండి. ఏకయ్యా నువ్వు వడ్రా లేకపోతే నువ్వు వడ్డు అర్థం పెట్టారు. అద్దంకి పట్టణంలోని వెలుగు కార్యాలయంలో సోమవారం అద్దంకి నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల వెలుగు ఏపీఎంలు సీసీలతో ఉపాధులపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా జీవన ఉపాధులు డిపిఎం రవీంద్ర హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీ రుణాలు ఎలా పొందాలి, ఏ విధంగా ఖర్చు చేయాలో సీసీలు తెలుసుకొని లబ్ధిదారులకు తెలపాలని, రుణాలు ఇప్పించడమే కాకుండా సక్రమంగా చెల్లించే విధంగా సీసీలు ఏపీఎంలు దృష్టి పెట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్వయం సహాయక సంఘాల సభ్యులు కేంద్ర ప్రభుత్వ పథకాలు వినియోగించుకునే విధంగా కృషి చేయాలన్నారు. గ్రూప్ సభ్యులు తీసుకున్న రుణాలు వృధా ఖర్చు చేయకుండా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఆర్థికంగా అభివృద్ధి చెంది మరో 10 మందికి జీవనోపాధి కల్పించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు జీవన ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. మనకు వచ్చినటువంటి సమస్యలు ఏంటంటే ఇండివిజువల్గా చేస్తున్న వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఇండివిజువల్గా ఉన్న వాటి మీద చేయడానికి సిద్ధం చూపించారో దాంట్లో ఏపీఎం, సిసి, విఓఏ కావచ్చు, గ్రూప్ లీడర్ కావచ్చు, ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఇది ఎవరో సిబ్బంది వాళ్ళే చేస్తున్నారు, వీళ్ళు చేయట్లేదు, వీళ్ళే చేస్తున్నారు, వాళ్ళే చేయట్లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇండివిజువల్గా జీవనోపాధిని నేను క్రియేట్ చేసుకోవాలి అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టాలి. అంటే గతంలో మనకి సిఏఎఫ్ వచ్చింది, మండల సమైక్యలకి సిఏఎఫ్ వచ్చింది. ఆ సిఏఎఫ్ గ్రాంట్ అది ఏమైంది అని అడిగితే అది ఉన్నదా, మండల సమైక్యలో ఆ డబ్బులు ఉన్నాయా, సిఏఎఫ్ ఉన్నదా అని అడిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నాకు ఓన్లీ నేను ఎక్కడ గురించి మాట్లాడలేదు, ఎవరి దగ్గర కూడా సరైనటువంటి ఆన్సర్ లేదు. కొంతమంది ఫీల్డ్లో ఉందంటారు, కొంతమంది ఇంకో రకం ఉందంటారు. అలా రకరకాలైనటువంటి ఆన్సర్లు. అంటే 2008, 2009 ఆ ప్రాంతంలో మనకి కనుక సిఏఎఫ్ మండల సమైక్యకు వస్తే ఇప్పుడు మనం దాన్ని అప్పులు ఇచ్చుకొని వడ్డీలు ఇచ్చుకొని వాటి యొక్క రొటేషన్లో టర్న్ ఓవర్లో దాదాపుగా 2-3 కోట్లు ఉండాలి ప్రతి మండల సమైక్యలో అప్పుడు ఇచ్చినటువంటి మన యొక్క టార్గెట్స్ ప్రకారం మనం చేస్తే. కానీ వివిధ కారణాలు, వివిధ రూపాల్లో రాష్ట్రంలో దాదాపుగా సిఏఎఫ్ అనే పదానికి అంతగా న్యాయం చేకూర్చలేదని మనం అనుకోవచ్చు. మరి ఇప్పుడు మండల సమైక్యలకు మళ్ళీ గ్రాంట్గా ఏదన్నా రావాలి అని అంటే అది ఒకటి ఉన్నది, అది సీడ్ క్యాపిటల్. నీ మండలానికి నువ్వు, నీ క్లస్టర్కి నువ్వు ఎంత సీడ్ క్యాపిటల్ తెప్పించుకోగలిగితే అంత అమౌంట్ ఇప్పుడు నీ దగ్గర సిద్ధంగా ఉంది. గతంలో నువ్వు ఏదైతే ఇప్పుడు సీడ్ క్యాపిటల్ చేసావో అది కూడా రీపేమెంట్ చేస్తే శ్రీనిధి అకౌంట్లో భద్రంగా ఉంది. శ్రీనిధి అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ని మండల సమైక్య యొక్క మెయింటెనెన్స్కి యూజ్ చేసుకునే విధంగా భవిష్యత్తులో ప్రణాళికని మనం నిర్ణయించుకోవచ్చు. ఇవన్నీ చేయాలి అని అంటే ఫస్ట్ అసలు సీడ్ క్యాపిటల్ వచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి. సీడ్ క్యాపిటల్ అంటే ఏమనుకున్నాము, ఎందుకు ఇస్తున్నాము, సీడ్ క్యాపిటల్ ఎందుకు ఇచ్చామమ్మా? ఆహార ఉత్పత్తులనే కాదు, ఏదైనా సరే వాళ్ళు జీవనోపాధిగా ఒక ఎంటర్ప్రెన్యూర్గా వాళ్ళు అవ్వడానికి, వ్యాపారం చేసుకోవడానికి మూలధనంగా ఇచ్చిన అమౌంటే సీడ్ క్యాపిటల్. అంతే కదా, మూలధనంగా ఇచ్చినట్టు సొమ్ముని వాళ్ళు అదే వ్యాపారంలో ఉన్నట్లయితే ఆ వ్యాపారాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలనుకున్నాము, వ్యాపార విస్తరణ చేసుకోవడానికి మళ్ళా డబ్బులు తీసుకోవచ్చు.
మరణిస్తున్నానని బాధపడడం కన్నా మరణించి అవయవదానం చేసి మరికొందరిలో జీవించి ఉండేలా చూసుకోవాలని జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ రఘుచంద్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని కేర్ అండ్ క్యూర్ హోమియో వైద్యశాల ఆవరణలో అవయవదానంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ హాజరయ్యి అవయవదానంపై ఒప్పందం చేసుకున్నారు. మనిషి చనిపోయిన తర్వాత కూడా అవయవదానం చేసి మరొకరి ప్రాణం నిలిపి బ్రతికి ఉన్న మనిషిగా నిరూపించుకోవచ్చు అన్నారు. చనిపోయిన తర్వాత కాలిపోవడం, మట్టిలో కూడిపోవడం కన్నా అవయవదానం చేసి చనిపోవడం బ్రతికి ఉన్నాము అనేది అనిపించుకోవాలని రఘుచంద్ చెప్పారు. అద్దెంకిలో 2 అవయవదానాలు జరిగాయని మరికొందరు ఒప్పంద పత్రాలు కూడా వ్రాసి ఇవ్వడం జరిగిందన్నారు. గుండె, లివరు, కిడ్నీలు, కళ్ళు అట్లా శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నింటినీ 8 మందికి గ్రీన్ ఛానల్ ద్వారా అప్పటికప్పుడు హెలికాప్టర్లో, విమానాల్లో వాటిని పంపిణీ చేసి గ్రీన్ ఛానల్లో 8 మంది జీవితాలకి పునర్జన్మ, అటువంటి మరణం రావాలని ఆ తల్లి కోరుకుంది. ఇంకా అంతకన్నా పరాకాష్ఠ సేవకి ఏముంటుందండి? అటువంటి నిస్వార్థమైనటువంటి వ్యక్తులు మన టీంలో కలిసి పనిచేయటం, వారి యొక్క అడుగుదాడల్లో మేము కూడా కలిసి పనిచేసే అదృష్టం కలగటం అదృష్టంగా భావించుకుంటూ, మరి చివరిలో మనకి ప్రశ్నోత్తరాలు ఉంటాయి. వక్తలు చాలా తక్కువ నిమిషం మాట్లాడతారు. మీరు వినేదానికన్నా మీరు అడిగి తెలుసుకునేది ఎక్కువ ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం 6:30 కల్లా మన సెషన్ క్లోజ్ చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు ఎన్ని ప్రశ్నలు ఉన్నా మీరు దయచేసి మీరు మనస్ఫూర్తిగా అడగండి. మాకు తెలిసినవి ఇక్కడ మేము చెబుతాం, మాకు తెలియని సంక్లిష్టమైనటువంటి ఏమైనా ఉంటే మేము తెలుసుకొని మళ్ళీ మీకు మేము తెలియజేద్దాం. మరి సారు బోయపాటి రవి గారు, ఆయన పతంజలి యోగపీఠ మన ప్రకాశం జిల్లా అధ్యక్షులు, వారు కూడా మన ఐక్యవేదికలో సభ్యులుగా ఉన్నారు. మరి వారిని కూడా క్లుప్తంగా 2 నిమిషాలు. ప్రధానంగా బాడీ ఎంతసేపట్లో మనం వాళ్ళకి తెలియజేయడం అనేది ఇంపార్టెంట్. అందరూ మనం మధ్యకాలంలో అందరూ కూడా బాక్స్లోనే పెడుతున్నారు చెడిపోకుండా ఉంటాను. ఆ బాక్స్లో పెట్టినాక మనం ఎంతసేపట్లో వెళ్ళాలి, ఎంతసేపట్లో కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. మొన్న మాకు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే అద్దంకిలో బాక్స్ లేదు, అంటే వెహికల్ తీసుకెళ్లే దాంట్లో లేదు, ఏసీ లేదు, ఇన్బిల్ట్ లేదు. దాంతో మళ్ళీ ఒంగోలు తెప్పించాం. వెహికల్ తెప్పించినాక ఫోన్ చేసి సగం దూరం వచ్చినాక డాక్టర్ గారు అన్నారు, అయినా విడిగా అయినా పర్వాలేదు పంపించండి అన్నారు. అప్పటికే వెహికల్ వచ్చిందండి. అందువల్ల మన ముందు అంటే అది సరిపోయేది, హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోద్ది అనుకుంటే ముందు కాదు తప్పనిసరిగా మీరు ఉండాల్సిందే బాక్స్ అన్నారు. అట్లా చిన్న చిన్న జాగ్రత్తలన్నీ ఏమి ఉన్నాయో అన్నీ కూడా మాకు తెలియజేయాలి. ఒకటి. రెండోది ఈ ఎఫిడవిట్ పూర్తి చేయటం మన బాధ్యత, అందరం తీసుకొని టౌన్లో ప్రచారం చేయటం అనేది ఒకటి. రెండోది ఒప్పించటం. మేడం చెప్పారు ఇందాక, అవసరమైతే మన కుటుంబ సభ్యులను ఒప్పించినప్పుడు మన వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ చేత ఒప్పించడం అనేది ఒకటి. నేను నా వైపు నుంచి మాత్రం పర్సనల్గా నేను ఇచ్చాను ఆల్రెడీ. మా మిస్సెస్ కూడా ఓకే అంది. ఇవాళ లేదు, స్కౌట్ క్యాంపు శ్రీకాళహస్తిలో ఉంది, తను కూడా వచ్చేది ఈ సదస్సుకి, రాలేకపోయింది. తను యూటీఎఫ్లు యాక్టివ్ అని ఉంటుంది. అందువల్ల ఇది మేము మొదటి నుంచి కూడా మా వైపు నుంచి ఏంటంటే మా ఆదర్శంగానే ఉండటానికి మా పిల్లలు, నేను మ్యారేజ్ అలాగే చేసుకున్నాను, మా పిల్లలిద్దరికి అట్లా చేశాను. మా ఫాదర్ మొదట ఇంత అవగాహన లేదు అవయవదానం మీద. మా ఫాదర్ మాత్రం పార్టీ జెండా కప్పాను, సిపిఎం. మా మదర్కి యూటీఎఫ్ జెండా కప్పి చేశాను కార్యక్రమం. ఇటువంటి ఏమి లేకుండా మామూలు కార్యక్రమం జరిపామన్నమాట. అలాగే మనం ఇక్కడ కూడా చేయాల్సింది ఏంటంటే కార్యక్రమం జరిపేటప్పుడు మనం గుర్తించటం, ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించాలి. ప్రత్యేకంగా అద్దంకిలో మనం ఏం చేయగలుగుతాం చేద్దాం. ఇంకొకటి ఏంటంటే అసలు ఇప్పుడు మనకున్న ఆచార వ్యవహారాల్లో ఇప్పుడు అఘోరాలు చూస్తున్నాం. ఇప్పుడు కుంభమేళాలు వాళ్ళ దగ్గర ఉన్న పుర్రెలు మన కాలేజీలో లేవట్టుంది. మేళల్లో చూస్తుంటే ఒక్కొక్క మేళలో 5 పుర్రెలు 6 పుర్రెలు కనపడుతున్నాయి. మరి మనం మెడికల్ కాలేజీలో ఉన్నాయా అనిపిస్తే డౌట్ వస్తుంది నాకు. ఇప్పుడు అంటే మన ఆచార వ్యవహారాల్లోనే ఉన్నది ఇన్బిల్ట్. మనం దానిలో నుంచి రాలేకపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాం. ఇంత కష్టపడటానికి కారణం అదే. లేకపోతే అసలు ఇంత మంచి విషయాన్ని ఇంత మనం ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అంటే మన ఆచార వ్యవహారంలో ఉంది. ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంట కాలిపోయిన సంఘటన సోమవారం అద్దెంకి మండలం నాగులపాడు గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే నాగులపాడు రోడ్డులో గుడిపాటి చిరంజీవి మొక్కజొన్న పంట సాగు చేయగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి పంట కాలిపోయింది. వెంటనే స్థానికులు గుర్తించి అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం వల్ల 20,000 రూపాయల నష్టం వాటిల్లిందని అగ్నిమాపక శాఖ సిబ్బంది అంచనా వేశారు. ఈ వేసవిలో అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు జరిగే పని అయితే తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే పిల్లలకు చదవడం రాయడం అనేది కార్యకర్తలు నేర్పించుకోవాలని, అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే శిక్షణను వినియోగించుకోవాలని కొరిసపాడు ICDS CDPO కృష్ణవేణి అన్నారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో అద్దంకి మండలం పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్లు జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని MEO సుధాకర్, CDPO కృష్ణవేణి పరిశీలించారు. ఈ సందర్భంగా CDPO మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణలో భాగంగా మొదటి విడత 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగుతుందని, ఉపాధ్యాయులు చెప్పే ప్రతి అంశము అంగన్వాడీ టీచర్లు నోట్ చేసుకొని అమలు చేయాలన్నారు. శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులు శిక్షణ ఇచ్చేందుకు మంచి పట్టుదలతో ఉన్నారని, శిక్షణ తీసుకునేందుకు కూడా అంగన్వాడీ టీచర్లు అదే పట్టుదలతో ఉండాలన్నారు. చప్పట్లు కొట్టడం గట్టిగా.
అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న చిన్ని శాంతయ్య భవనంలో రిటైర్డ్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిభామూర్తుల సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా సినీ నటులు చిత్రపటాలకు ప్రముఖులందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మిట్టా కామేశ్వర శర్మ ఆర్థిక సౌజన్యంతో ప్రతిభామూర్తుల సభ జరిగింది. ప్రతి నెల అద్దంకిలో రిటైర్డ్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిభామూర్తుల సభ నిర్వహించడం, ఆనాటి సినీ తారల నటీనటుల గురించి చెప్పుకోవడం ఇది ఒక వేదిక లాంటిదని వక్తలు చెప్పారు. సినీ నటులు రాజబాబు ఆనాటి కాలంలో నటించిన సినిమాల్లో హాస్యం పండించారని, రాజబాబు ఏ సినిమాలో అయినా ఆయన పాత్రకు తగిన న్యాయం చేయగలిగారని ప్రతిభామూర్తులు సభలో సినీ నటుడు రాజబాబును గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. టీవీ ముందు కూర్చొని సినిమాలు చూడటం అట్లా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం మామూలుగా. కానీ నాకు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత అనిపించింది అప్పుడప్పుడు ఇట్లాంటి కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోవాలని చెప్పాను. నిజంగా నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఇంత పెద్ద మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ కార్యక్రమ నిర్వాహకులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే నాకు పాంప్లెట్ ఇచ్చి ఆ పాంప్లెట్ చదివిన తర్వాత రాజబాబు గారి గురించి అట్లానే కవి గారి గురించి కొంచెం ప్రసంగిస్తారని చెప్పి ఉంది. సరే ఏముంటుందో ఏమోలే అని చెప్పని అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వక్తలు మాట్లాడిన దాన్ని బట్టి సందేశం ప్రతి విషయంలో కూడా ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని నేను కూడా చూస్తూ ఉంటాను. నేను కూడా పల్లెలకు వెళ్తూ ఉంటాను. చాలామంది పాపం ఈ తాగుడికి బానిసయ్యి అప్పులు కట్టలేక ఒక్కోసారి వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులకి వాళ్ళ ఆస్తులు కనకబెట్టి బ్యాంకు వాళ్ళు కూడా వేలం వేసేటువంటి పరిస్థితి కూడా నేను చూశాను ఇంతకుముందు కూడా. సో తాగుడికి బానిస కాకూడదు, మంచి అలవాటుతో ఉండాలి అనేటువంటి ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. సో నిజంగా చాలా అభినందనీయం. మీరందరూ కూడా ఎక్కువ మంది విశ్రాంతి ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు కాలక్షేపం కోసం ఏ పేపర్ చదువుకుంటానో, ఏ టీవీ చూస్తానో, ఏ అరుగుల మీద కూర్చోనో కాలక్షేపం చేయొచ్చు. కానీ ఇంత వయసులో కూడా భారమైనప్పటికి కూడా కష్టమైనప్పటికి కూడా ఇంతమందిని సమీకరించి ఒక చోట చేర్చి కొంచెం ఇక్కడ రావటం వల్ల ఏమవుతుందంటే ఒకరు ఫీలింగ్స్ ఒకరు పంచుకోవడానికి, ఒకరి కష్టాలు ఒకరి సుఖాలు పంచుకోవడానికి, ఒక అభిప్రాయాలు ఇంకొకరు పంచుకోవడానికి ఒక మంచి వేదికని ఏర్పాటు చేసి నిరంతరం మీరు ఆ రోజున చిమట మల్లికార్జునరావు అనే టానికి అంకితం చేయడం జరిగింది. తర్వాతకి వచ్చేటప్పటికి ఇక మళ్ళీ 96లో అప్పుడు మళ్ళీ 86లో వచ్చేసి ఆయన ఇప్పుడు కాంతిరేఖలు అనే నాటకం రాశాడు. తర్వాత 91లో మళ్ళీ ఆయన 2 పుస్తకాలు రాశాడు. అప్పుడు ఈ సమస్య పూర్ణాలు తర్వాత వీటి మీద ఈ సరస వినోదం అని చెప్పి దానికి ఆ పుస్తకం రాసి దానిని పమిడి వెంకటరావు గారికి అంకితం చేశాడు. తర్వాత సూక్తి కథ అని చెప్పి పుస్తకం రాసి దాన్ని ఆనాడు ఉన్నటువంటి జిల్లా చైర్మన్ గుత్తా వెంకట సుబ్బయ్య గారికి అంకితం చేశాడు. ఇలా ఆయన చేస్తూ వచ్చేశాడు. తర్వాత ఇంకా అనేక పుస్తకాలు రాశాడు. చిరస్మరణి 96లో చిరస్మరణి అని చెప్పి రాశాడు. తర్వాత ఉత్తమ పురుషుడు రాశాడు. ఇన్ని ఎన్నో పుస్తకాలు రాసి చాలా గొప్ప కవిగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. అంతేకాదు ఆనాడు 70 ప్రాంతంలో ఆయన అష్టావధానాల్లో పాల్గొనేవాడు. ఆయన ఏమన్ దయానంద గారు, నాగవరి కోటేశ్వరరావు గారు వీళ్ళంతా కూడాను సమకాలీలో ఉండేవాడు. ఆయన మొట్టమొదటి 70 ప్రాంతంలో అష్టావధానం పాల్గొంటే ఆ రోజుల్లో అష్టావధానంలో ప్రముఖుడు ఫణితపు శ్రీరామూర్తి, ఫణితపు శ్రేయపతి అనేటువంటి వాళ్ళు అనంతమర్దరు చాలా గొప్పగా వాళ్ళు అష్టావధానం చేసేవాళ్ళు. ఫణితపు శ్రీరామూర్తి పెద్ద ఆయన సెకండ్ ఇయర్ టీచరు, ఫణితపు శ్రేయపతి హిందీ పండిట్, వాళ్ళిద్దరు బ్రహ్మాండం చేసేవాళ్ళు. వాళ్ళిద్దరిలో పుచ్చకులుగా ఈయన మల్లవరపు జాన్ గారు అట్లా చేస్తూ వచ్చాడు. ఈయన సాంస్కృతిక సంస్థ స్థాపించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా చేస్తూ ఆయన ఎంతో ఈ సాహిత్య సేవకు ఎంతో చేశాడు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.